ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాం. వేటలో మనకు చాలా పెద్దది కింగ్ పీస్ అయితే పడ్డది. ఒక 35 కిలోల నుంచి 40 కిలోలు పైగా ఉండొచ్చు. ఎందుకు అంటే నా ఎంత హైట్ ఉందో చూసారు కదా. నానే ఒక 6 అడుగుల హైట్, కానీ నా ఎంత హైట్ ఉందా కింగ్ పీస్ అయితే. ఇంత పెద్దది ఎప్పుడు మాకు పడలేదు. ఇదే ఫస్ట్ టైం 40 కిలోలు కింగ్ పీస్ పడ్డము. ఐస్ రూమ్లో కూడా వెళ్ళట్లేదు కింగ్ పీస్ అయితే, చూసారు కదా. మనమైతే 5 డేస్ వేటకైతే వచ్చాము. ఇప్పుడు మనకు 3 డేస్ అయితే అయింది. ఇంకా 2 డేస్ ఉంది వేట చేయడానికి. అది ఐస్ రూమ్లోకి వెళ్ళకపోతే పక్క బోట్కి అయితే ఇచ్చేయాలి. పక్క బోట్ అయితే జట్టీకి అయితే వెళ్ళిపోతుంది, కానీ మనమైతే ఇంకెళ్ళాం. ఎందుకంటే మనకైతే చేపలు అయితే ఎక్కువగా దొరకలేదు. ఒక 100 కిలోల నుంచి 150 కిలోలు పైగా ఉండొచ్చు చేపలు అయితే మనకు దొరకవు కింగ్ పీస్లో. ఇంకా 2 డేస్లోనే అయితే మరి ఒక 50 కిలోలు 100 కిలోలు పెట్టాం మనకు, అప్పుడే మనకు వేట అయితే గట్టిగా అవుతుంది. అటుపక్క సైడ్ అయితే వెళ్ళలేదు కింగ్ పీస్ అయితే. ఇటుపక్క సైడ్ ఎడుతుందేమో, స్టోర్ రూమ్లోకి వెళ్తే ఒకసారి చూడండి. స్టోర్ రూమ్లోకి అయితే చాలా చాలా ఇబ్బందిగానే వెళ్తుంది. తోక అయితే ఇరిగిపోవచ్చు. నేనైతే అనుకుంటున్నాను గట్టి కట్టేసేసాను. వెళ్ళిపోయాను స్టోర్ రూమ్లోకి. వెళ్ళకపోతే మా పక్క బొడ్డు అయితే ఇప్పుడే జట్టికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఇచ్చేయాలనుకున్నాము. వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్.